హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆమ్లెట్ చపాతీ చేశానండి. దానికోసం గోధుమ పిండి తీసుకున్నాను. ఒక బౌల్లోకి కొంచెం వాము వేశాను, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేశాను. దాన్ని బాగా కలుపుకున్నాక మొత్తం కలిసేంత వరకు కలపాలండి. బాగా కలపాలి. కలపకపోతే ఉప్పు కొంచెం కరగదండి. నీళ్ళు పోసి బాగా కలిపాను. బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా కలిపేసి పైన కొంచెం ఆయిల్ వేసి అది ఆరకుండా నూనె రాసుకోవాలండి. కొంచెం ఒక పావుగంట సేపు మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం వేసాను, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ అంత శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి కలిసేంత వరకు. మిక్స్ చేసిన దాంట్లో ఎగ్స్ కొట్టి పోస్తున్నానండి. ఒక 5 ఎగ్స్ వేసాను. సమ్మర్ కదండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, ఏదో ఒక స్నాక్ చేయాలని ఇలా చేశాను. అది ఎగ్స్ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేయాలి. ఎక్కువసేపు మిక్స్ చేయాలండి, లేదంటే కలవదు. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. తర్వాత పిండి ముద్దల్ని చపాతీలా ఒత్తేసుకొని పెనం మీద కాల్చేసుకోవడమేనండి, అటు ఇటు. అటు ఇటు కాల్చిన తర్వాత అప్పుడు ఈ ఎగ్ అది పోసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అది పోసుకోవాలి. చపాతీని అటు ఇటు బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది ఎగ్ పోసేసుకున్నాక కొంచెం కాలనిచ్చి ఇప్పుడు తిప్పుకోవాలండి. తిరగేసి కూడా కాల్చుకోవాలి. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఒక సైడ్ కాలిందండి, ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇది కూడా కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమేనండి.